నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. సో మేము గోవా ప్లాన్ వేసాం కదండి. సో ఆ రోజు ఫ్లైట్ టికెట్స్ లేక బస్ అవైలబుల్ లేక మేమైతే ఆన్ ద స్పాట్ గోవా అనుకున్నాం, బట్ అది కాలేదనమాట. సో నెక్స్ట్ డే మేము మార్నింగ్ టికెట్స్ బుక్ చేసుకొని ఈవినింగ్ బస్సు బుక్ అయిందనమాట. సో ఈవినింగ్కి వెళ్తున్నాము. సో ఆ రోజు మార్నింగ్ అంతా లగేజ్ సర్దుకొని అసలు మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ప్యాకింగ్ ఇంపార్టెంట్ కదండి. అసలు మేము ఏ డ్రెస్సులు ఏం ప్యాక్ చేసుకోలేదన్నమాట. అందుకే ఫస్ట్ అయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళేసి, ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళేసి అక్కడ మొత్తం ఫ్రెష్ అయిపోయి మొత్తం ప్యాకింగ్ తీసుకొని చేసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది మా ప్లాన్. ఇంకా వీడియో మొత్తం మీరే చూసేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో స్టార్ట్ వీడియో. ఏడుకోతున్నావు క్యాండీ? బాయ్, వి గోయింగ్ గోవా. ఎంజాయ్. మోషన్ పెట్టిందా అయితే మా ఊళ్ళోనే గోవా. చూడు బ్యాక్ గోయింగ్ గోవా మర్చిపోయిన. సో ఇప్పుడైతే మేము కనెక్టింగ్ బస్సులో ఎక్కామన్నమాట. సో మేము ఇక్కడైతే మెయిన్ బస్సు గోవాకి వెళ్ళే బస్సు ఎక్కాలో అక్కడికైతే డ్రాప్ చేయడానికి కనెక్టింగ్ బస్ అనమాట ఇది. సో మేము ఇక్కడైతే కనెక్టింగ్ బస్ ఎక్కేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇది మొత్తం సిటీ అంతా తిప్పి ఎక్కడెక్కడ ప్యాసింజర్స్ వాళ్ళందరిని పిక్ చేసుకొని అప్పుడు లాస్ట్ స్టాప్కి తీసుకెళ్ళింది అనమాట. సో నేను డైరెక్ట్ అక్కడే ఉంటుంది బస్సు అనుకున్నాము, బట్ కనెక్టింగ్ బస్సు ఉంటుందని మాకు తెలియదు అనమాట. సో కనెక్టింగ్ బస్ తీసుకొని అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ప్యారడైజ్, సికింద్రాబాద్ ప్యారడైజ్ ఉంటుంది కదా. సో అక్కడే అనమాట ఇది ప్యారడైజ్ స్టాప్. సో ఇక్కడనే మేము లంచ్ కూడా చేయలేదు కదా. సో లంచ్ కూడా మేము ఇక్కడనే బిర్యానీ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం మేము స్లీపర్ కోచ్లో వెళ్తున్నాము. అందరికీ ఫస్ట్ టైమే అనమాట. సో మా జర్నీ అయితే చాలా హ్యాపీగా గడిచింది అనమాట. తగ్గేదిలేను, తగ్గేదేలే. నేత్ర హాయ్ చెప్పు. కింద పడ్డా అనుకో మూతుకొని పిన్న అయ్యి చాలా లైట్ వేసాం. ఆన్ లైట్ స్విచ్ లేదు. ఉంటుంది వస్తున్నా ఇద్దరమ్మా. ఆ జర్నీ అలా స్టార్ట్ అయ్యాక మా మధ్యలో డిన్నర్ కోసం అని ఆపారనమాట. ఇక్కడ మనకు ఒక 1/2 అవర్ అలా ఆపుతారు. సో డిన్నర్ తీసుకున్న డిన్నరు, స్టోరేజ్, మనకు వాష్రూమ్స్ అవన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మేము వచ్చిన బస్లోనే మనకు వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. అది నిజంగా చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది అసలు వాష్రూమ్స్ లేకపోతే. కానీ మేము వచ్చిన బస్లో వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట, ఓన్లీ ఫర్ లేడీస్. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ ట్రావెలింగ్లో ఫస్ట్ ఇబ్బంది అంటే అదే వాష్రూమ్కే ఉంటుంది కదా. సో అది ఇబ్బంది లేకుండా వచ్చామన్నమాట. మేము ఇక్కడ స్టాప్ అయితే చేసి మేమైతే డిన్నర్ అయితే చేసామన్నమాట. డిన్నర్ చేసి వాళ్ళు డిన్నర్ చేశారు. చాయ్ తాగే వాళ్ళు చాయ్ తాగారు అనమాట. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు, ఎందుకంటే అక్కడ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. ఫుల్ ఆడారు వాళ్ళు కూడా.
ఈడుంది. నాకు నా చెయ్యికి నేను వేస్తా. నేను కూర్చొని నేను వేస్తా. ऑर्डर दे रहे एक ही ऑर्डर दे रहे फिर पनीर बटर मसाला एक और तंदूरी रोटी एक चार ओके और एक మూతి చక్క పెట్టు. ఏం కావాలి? నేనేమో నేను అవి ఇందాక వీడియో రాలే. బెస్ట్. గీత నీకేమనిపి కూడా బ్లో డ్రై చేసిండు. అట్నే చదువుతాడు కానీ ఆఫ్టర్ బ్యూటిఫుల్ జర్నీ వి రీచ్డ్ గోవా అనమాట. గోవాలో మేము లాస్ట్ స్టాప్ మపూస్ అనమాట. సో మేము మపూస్లోనే దిగాము. అక్కడ ట్రావెలర్ మాట్లాడుకున్నాము. సో కార్ తీసుకున్నాం రెంట్కి 2 days. సో మళ్ళీ మేము మపూసకు వచ్చి ఆ కార్ రెంట్కి ఆ కార్ ఇచ్చారనమాట. సో మేము ఇక్కడ నుంచి మేము కలాన్గుట్కి వెళ్తున్నాం అనమాట. సో కలాన్గుట్నే రూమ్ తీసుకొని బీచ్కి దగ్గర రూమ్ తీసుకొని ఉందాం అనుకున్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో అది మేము కలాన్గుట్కి వెళ్ళాక ఏం చేసామనేది నేను నెక్స్ట్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో మీరు లేట్ చేయకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా ఫ్యూచర్ వీడియోస్ లింక్ డైరెక్ట్ మీ ఫోన్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.